అన్అపాలజెటిక్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి కాషాయంతో తిరుమలకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దీని గురించి స్పందించారా? ఆయన వస్తూ ఉన్నారు, వాళ్ళని పరామర్శించాను, ఓకే. బట్ వాళ్ళకి మనం చూడాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇస్మాయిల్. సో కేవలం ఒక సినిమా థియేటర్లో ఒక సినిమాకి సంబంధించిన తొక్కిసలాట్లో చనిపోతేనే 2 కోట్ల రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ వెళ్ళింది. అలాంటిది కేవలం ఒక సినిమా థియేటర్ని పక్కన పెడితే తిరుమల లాంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా తిరుమలని ఏ రకంగా ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో మనకి తెలిసిందే. అక్కడ ఇలాంటి ఒక దుర్ఘటన, ఒక మహా విషాదం జరిగితే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఎంత ప్రకటించాలి, ఎంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అది పక్కన పెడితే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఐ రీఇటరేట్ వన్స్ అగైన్, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోరు, ఎందుకు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోరు? ఈవో మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి? డెఫినెట్గా ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదు, సీరియస్నెస్ లేదు, ఎట్ ద సేమ్ టైం నిర్లక్ష్యం ఉంది. జరిగిపోతుంది, మనకేంటి, వచ్చే వాళ్ళు వస్తుంటారు, జరుగుతుంది, కింది లెవెల్ వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఒక అరెగెన్స్ అనేటువంటిది మొత్తం వ్యవహారంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి, అదేవిధంగా ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉందో బిఆర్ నాయుడు, జిల్లా ఎస్పీ, ప్రతి ఒక్కరి తప్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తలాపాపం తిలా పిడికెడు అన్నట్టు ఇందులో ఏ ఒక్కరిదే లేదు. ఈ ముగ్గురు ఎవరైతే ఈ పై లెవెల్లో ఉన్నారో, చూడాల్సినటువంటి బాధ్యతలో ఉన్నారో, ఎవరైతే అధికారాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే పదవిలో ఉన్నారో వాళ్ళ బాధ్యత ఉంది. దాంతోపాటు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ చెప్తారు? కనీసం ఆయన ఈసారైనా ప్రశ్నిస్తారా? తన అధికారంలో, తను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో తనకు అపాయింటీస్ చేసినటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పుకు సమాధానం చెప్తారా? లేదంటే ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఈ నెపాన్ని, ఈ పాపాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారా అనేటువంటి చూడాలి. బట్ డెఫినెట్గా ఆయన వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారు అనేటువంటిది కూడా మనం విన్న తర్వాత కామెంట్ చేయొచ్చు. బట్ డెఫినెట్గా ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్పాలి, తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది కొద్ది రోజుల నుంచి. గతంలో లేనిపోని ఒక వివాదాన్ని సృష్టించారు. ఈరోజు ఇంత దారుణంగా జరిగినా కనీసం దానికి బాధ్యులపైన ఇప్పటి వరకు ఒక చర్య తీసుకోలేదు. కనీసం ఎవరు బాధ్యులని చెప్పడానికి, బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది అర్థమవుతుంది. డెఫినెట్గా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తుల్లో ఒక ఆందోళన కనిపిస్తోంది. ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి ఇప్పుడు ట్రైన్లలో, బస్సులలో, ఇంకా తిరుపతి వైపు వెళ్తున్నటువంటి వాళ్ళలో డెఫినెట్గా ఆందోళన ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరికి ఏం కాదు, మేము బాధ్యత తీసుకుంటాం, మీరందరూ ప్రశాంతంగా రండి అని కనీసం ఒక ప్రకటన చేయడానికి కూడా ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదు. టీటీడీ చైర్మన్ ఏదో తప్పు జరుగుతుందని ముందు నుంచి అనిపిస్తోంది, పోలీసులకు నేను చెప్తూనే ఉన్నాను, ఏం చేయగలుగుతాము, తప్పు జరిగిపోయింది అని ఏదో నసుగుడు మాటలు మాట్లాడుతున్నారు తప్ప దీని మీద ఇప్పటి వరకు స్ట్రాంగ్గా దీని మీద మేము బాధ్యులు చర్యలు తీసుకుంటాం, మీరు ఎవరు భయపడద్దు, స్ట్రాంగ్గా ఇక్కడ రండి, నమ్మకంతో రండి అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా చేయలేకపోతున్నారు. సో డెఫినెట్గా ప్రాబ్లం కనిపించేదానికంటే చాలా పెద్దగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా పెద్ద మనుషులు నిర్లక్ష్యం వహించారు, తమకు సంబంధం లేని వ్యవహారంగా దీన్ని చూశారు. ఈ నిర్లక్ష్యం ఒక్కసారి కాదు, ఈ నిర్లక్ష్యం పదే కంటిన్యూ అవుతుంది. సెప్టెంబర్లో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఇదే నిర్లక్ష్యం కింద అధికారులు చూస్తారని వెలిచారు. 2-3 లక్షల మంది నీళ్ళలో ముంచేశారు. ఈరోజు స్టాంపేడ్లో 7 చనిపోయారు, దానికి కూడా ఇదే నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. తమ ప్రయారిటీస్ వేరు, ప్రభుత్వంలో తాము చూసుకోవాల్సినవి వేరు, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హరి రైట్, చూడాలి. ఎన్నో మన బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, చాలా ఉత్సవాలు తిరుమల మనం చూస్తుంటాం. కానీ మాడ వీధుల్లో టీటీడీ చైర్మన్ అవ్వచ్చు, ఈవో అవ్వచ్చు, కలియదిరుగుతూ ఏర్పాట్లని ప్రతి క్షణం కూడా గమనించిన దృశ్యాలు చివరి 5 సంవత్సరాల్లో కోకొల్లలు, ఒకటి కాదు ఎన్నో 10ల సంఖ్యలో చెప్పచ్చు. కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఏం కనిపించదు. నిజంగా వైకుంఠ ఏకాదశి అంటే, నేను మళ్ళీ చెప్తాను ఇస్మాయిల్, సో మామూలుగా సాధారణంగా వచ్చే భక్తుల కంటే ఈ సమయంలో ఎక్కువగా అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ టోకెన్స్ ఏదైతే ఈ 5 నుంచి 10 ప్రాంతాల్లో ఏదైతే ఈ టోకెన్స్ ఇవ్వాల్సి ఉంటుందో, చాలా చోట్ల ఇలాంటి తొక్కిసలాట జరగడం, ఇలాంటి దగ్గర ఇప్పుడు ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అనేది కూడా మనకి రియా ఆసుపత్రి నుంచి వస్తున్న అప్డేట్ కూడా అందుతోంది. సో ఏ రకమైన నిర్లక్ష్యానికి ఈ రకమైన పర్యవసానం, ఎవరు బాధ్యత తీసుకోవాలి అనేది ఖచ్చితంగా చూడాలి. దీనికి ఏమైనా బిఆర్ నాయుడు బాధ్యత తీసుకుని తప్పుకోవాలి అనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి చర్యలు ఏమైనా ఉంటాయా? ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? డెఫినెట్గా హరి, నేను చాలా సందర్భాలు స్వామివారి కృపతోని స్వామివారి దర్శనానికి చాలాసార్లు వెళ్ళాను. ఇటువంటి సమయంలో అక్కడ ఎలా ఉంటుందనేటువంటి పరిస్థితిని నేను కళ్ళారా చూశాను. అధికారులందరూ కూడా మునివేళ్లపై నిలబడి చాలా సీరియస్గా చూస్తుంటారు. ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా తీక్షణంగా తమ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఎక్కడ ఏం చిన్న ఇబ్బంది రాకుండా చాలా టీటీడీ ఉద్యోగులకు సంబంధించి, టీటీడీలో పనిచేసే విజిలెన్స్ అధికారులకు సంబంధించి, టీటీడీలో సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో భక్తితో తాము స్వామివారికి ఇక్కడ సేవ
సేవ చేస్తున్నామనేటువంటి ఉద్దేశంతో చాలా ఒక పట్టుదలతో ఒక డెడికేషన్తో అక్కడ వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి దాంట్లో వేలాది మంది మనం వచ్చేటువంటి లక్షలాది మందికి అక్కడ అకామిడేషన్ ఇవ్వడం నుంచి మొదలు పెడితే సహనంతో ఓపికతో పనిచేస్తుంటారు. కానీ ఈసారి ఎందుకు ఇట్లా జరిగిందనేటువంటి దాంట్లో కేవలం ఒక టాప్ లెవెల్లో కూర్చున్నటువంటి వ్యక్తి నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ అపాయింట్మెంట్ చేయడము, తన వాళ్ళు అక్కడ ఉండాలి, తనకు సేవ చేసినటువంటి వాళ్ళు, తనకు సంబంధించినటువంటి ఊడిగం చేసిన వాళ్ళు అక్కడ ఉండాలి అనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి ఒక కుట్రలో భాగంగా ఇదంతా జరిగింది. నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నిర్లక్ష్యం వల్లే ఈ స్థాయికి మనం ఇప్పుడు ప్రమాదం అనేటువంటిది వెళ్ళింది. సో డెఫినెట్గా పై స్థాయిలో నిర్లక్ష్యం ఉన్నప్పుడు అది ఒక అంటురోగంలాగా కిందికి వరకు వ్యాపించేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. సో ఇప్పటికైనా బాధ్యత తీసుకోవాలి టీటీడీ చైర్మన్, దీనికి నైతికంగా బాధ్యత తీసుకోవాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి లీగల్గా కూడా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తితో ఈ మొత్తం కార్యక్రమం చేయించడానికి ఉపక్రమించారు కాబట్టి ఆయన కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పొలిటికల్గా చాలా కామెంట్స్ వస్తుంటాయి, పొలిటికల్గా రియాక్షన్స్ కూడా వస్తుంటాయి, పొలిటికల్గా ఆరోపణలు కూడా వస్తుంటాయి. బట్ కళ్ళకు కనిపిస్తున్నటువంటిది కేవలం ఒక ఎస్ఐనో, సిఐనో లేకుంటే డిఎస్పీనో దీనికి బాధ్యతలు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆన్సర్ చెప్పాలి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు మీరు ఇప్పటి వరకు ఈ మొత్తం దీనికి సంబంధించి పోలీస్ అధికారుల సమీక్షా సమావేశం జరగలేదు? అటు కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటే ఆ పర్యటనకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి పోలీసులను తీసుకొచ్చి చిత్తూరు జిల్లా పోలీసులను ఎందుకు ఈ కార్యక్రమం కోసము ఇక్కడ పూర్తిగా రిజర్వ్లో పెట్టలేదు? క్యూలైన్ మేనేజ్మెంట్కి సంబంధించి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటిది? ఒక రోప్ పార్టీ ఎందుకు లేదు? 5,000 మంది మనం రామచంద్రాపురం పుష్కరిణి దగ్గర చూసుకుంటే 5,000 మందిని ఒకేసారి ఒక చిన్న గేట్ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంది ఉదయం నుంచి నీళ్లు ఆహారం లేకుండా కూర్చున్నటువంటి వ్యక్తుల్లో ఒక అసహనం ఉంటుంది, తొందరకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆందోళన ఉంటుంది, ఆ ఆతృత ఉంటుంది. అటువంటి టైంలో వాళ్ళు ఈ తొక్కిసలాటకు తమకు తెలియకుండానే బాధ్యులై ఉండొచ్చు. సో డెఫినెట్గా దాన్ని మేనేజ్మెంట్ చేయాల్సింది అంటే ఒక రోప్ పార్టీ పెట్టి 100 మందిని లోపల పంపాలి. 4-5 వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ప్రెస్ అవుతున్నారో, ఎక్కువ ఆ క్యూనెల్లో ఒత్తిడి గురవుతుందో అక్కడ వాళ్ళను కొంత ఫ్రీ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మేనేజ్మెంట్ ఎందుకు లేదు? ఎట్ ద సేమ్ టైం ఒక కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం జనాలకు సంబంధించినటువంటి మొబిలైజేషన్ మానిటర్ చేసేటువంటి వ్యవస్థ ఎందుకు లేదు? పోలీస్ జిల్లా ఎస్పీ ఎక్కడ కూర్చున్నారు, ఏం పని చేస్తున్నారు, గ్రౌండ్లో ఎందుకు తిరగలేదు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఒక సిట్టో లేకుంటే ఒక విచారణ కమిటీయో తమ చేతుల కింద పనిచేసేటువంటి అధికారులతో వేసుకొని దాన్ని మళ్ళీ పూర్తిగా మూసేసేటువంటి ఒక ప్రయత్నం అయితే డెఫినెట్గా ఉండబోతుంది. బట్ డెఫినెట్గా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమాధానం చెప్పాల్సినటువంటి టైం వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్తారు. హరి.